హాయ్ అండి, అందరికీ మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా మనకేమి కర్రీస్ లేనప్పుడు చక్కగా టిఫిన్స్లోకి అండ్ రైస్లో కూడా చక్కగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చూసారు కదా, కలర్ఫుల్గా ఎంత యమ్మీగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా బాగుంటుంది. డెఫినెట్గా వెంటనే ట్రై చేసేయండి. ఎందుకంటే ఈజీగా చేయొచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది మనకి, అండ్ మనకి తొందరగా అయిపోతుందండి. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాము. దీనికోసం అయితే తడి లేకుండా ఉన్న టొమాటోస్ అయితే నేను కొన్ని తీసుకున్నాను, అరకిలో అలా తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి. ఓకేనా? ఇలా నేను తడి లేకుండా తుడిచిపెట్టుకొని వేసుకున్నాను. జస్ట్ మనకి ఒక 1 month వరకు అయితే కంపల్సరీ నిల్వ ఉంటుందండి. మీకు ఇంకా ఎక్కువ మంత్స్ నిల్వ ఉండాలి అంటే కనుక ఎండబెట్టుకొని ఉండే ప్రాసెస్ ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. బట్ అదంతా మనకి లెంతీ ప్రాసెస్, కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి కుదరదు. కాబట్టి ఇలా చేసేసేయండి. ఎప్పటికప్పుడు మీకు కనీసం 1 week to 10 days అయితే నిల్వ ఉంచుకోవచ్చు మనం ఇలా చేసుకుంటే కనుక. దీనికోసం ముక్కలన్నీ కట్ చేసుకొని ఆయిల్లో జీలకర్ర అండ్ టమాటో ముక్కలు అండ్ చింతపండు, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి నేను మొత్తం కూడా మగ్గించుకుంటున్నానండి. చూడండి ఇలా మనకి మొత్తం కూడా ఇలా మొత్తం ఉడికిపోవాలన్నమాట ఈ టమాటో అంతా. దీంట్లో తగినంత కారం వేసేయండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ, అది మీ రిక్వైర్మెంట్ని బట్టి. దీనికి ఉప్పు అండ్ జీలకర్ర పొడి, కొంచెం మెంతు పొడి, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా యాడ్ చేసేయండి. ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది వీటికి. ఇలా మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం అది చల్లార్చుకొని మనకి మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అండ్ మనకి గ్రేవీ అంతా కూడా వేసేసి జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి. ఇట్లా మనకి కొంచెం ఇలా అవ్వాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. దెన్ నెక్స్ట్ ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని దీంట్లో మనకి పోపు గింజలు వేసుకోండి. ఒకవేళ పోపు గింజలు ఇష్టం లేదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకునే వాళ్ళు జీలకర్ర ఒకటి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి అండ్ కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ ఆల్సో దీంట్లో కరివేపాకు ఒక్కసారి ఇలా నలిపి వేసేయండి. ఎంత ఫ్లేవర్ బాగుంటుందంటే అంత బాగుంటుంది. లేతగా ఉన్న కరివేపాకు తీసుకొని ఇలా అయితే యాడ్ చేసేసాను నేను. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. కారం కానీ ఉప్పు కానీ మీకు తగినంతగా తీసుకోండి. టమాటాలకు తీసుకున్నంతగా మీకు అర్థమవుతుంది కదా, అలా తీసేసుకోండి. కొన్ని టమాటాస్ అయితే కొంచెం కారం ప్రిఫర్ చేయండి, ఎక్కువ టమాటాలు అయితే ఎక్కువ, అది కూడా మీ కారాన్ని బట్టి. ఈ గ్రేవీ అంతా కూడా దీంట్లో మిక్స్ చేసేసాను నేను. ఉప్పు సరిపోకపోతే ఒక్కసారి చూసుకోండి. ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. టేస్ట్ అయితే ఎంత బాగుందో నిజంగా, పుల్లగా కారంగా చాలా టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ.